దుర్మూతులయ్యా. వాళ్ళు దుర్మూతులవడమే వాళ్ళ సంతోషాన్ని కలిగి లేకుండా అక్కడ ఉండే ఇసుకుతున్న మీద వాళ్ళు ఇసుకుతున్న మీద ఆడ ఉంటే ఇసుకుతున్న మీద పరుగులెత్తడం అక్కడ ఉండేటువంటి నందనవనములు బృందావనములు ఎంత కలగడం ఆడ పుష్పాలు వేసి ఉందండి. పల్లెలు ముళ్ళలు నిర్జాతులు అనేటువంటి పరిమళమైనటువంటి పుష్పాలు ఆ పుష్పాలంతా ఏడించి పోసి దాని పూల చెట్లుగా భావించి ఇద్దరు ఒకరు బట్టి ఒకరు పూల చెట్లు ఆట్లాడడం ఈ విధముగా ఇదంతా కలదిరిగి ఆ కాసే ఎండకు ఆ తోలే గాలికి చిరు చిరు చెమటలు కలిగే అక్కయ్యా మనం కోరుకున్నట్లే ఆట్లాడాము. నందావనం బృందావనంతా కలదిరిగాము. చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ కాసే ఎండకు చిరు చిరు చెమటలు కలుగుతున్నది. అందువల్ల ఇప్పుడే మనం అదిగో ఆ ఒక్క పశ్చిమ దిక్కున మహదా కోనేరు ఉన్నది. ఆ కోనేటిలో చూడండి ఆ కోనేరు ఎట్లుందయ్యా మొట్టమొదటి మెట్టు వరకు ఉన్నది. మరి నీరు కంటి నీరుతో సమానముగా నైన్యం అనేది లేకుండా ఉన్నదయ్యా. ఆ కోనేటిలో వెలిసి ఉన్నది తామర పుష్పములు. ఆ కోనేటిలో స్నానమాడి ఆ గుడిలో ఏ దేవుడు ఏ దేవతలు దర్శించుకుని అటు తర్వాత మన దేవలోకం. కానీ ఆ ఒక తామర పుష్పములు కూడా చూడండి పంచవర్ణములు కలిగినటువంటి తామర పుష్పములు ఉన్నది ఆ కోనేటిలో. ఆ తామర పుష్పములు ఆ కోనేటిలో ఉండే ఆ నీరును చూడటమే దేవకన్యలో అక్కయ్యా ఈ ఒక్క కోనేటిలో స్నానమానములు ఆచరించి మళ్ళీ మనం ఈ దేవతను దర్శనం చేద్దామని అందులో ఆ దేవకన్యలో మధ్యాహ్న సమయంలో వాళ్ళు మధ్యాహ్న కాలమున స్నానమాడేరు. ఆ కన్యలు తామర పుష్పములు పోయడం ఈ చుట్టూ నుంచి ఆ చుట్టూ ఈదలాడడం ఈ విధముగా వాళ్ళ కాలం గడిచేది తెలియకుండా కోనేటిలో జరగమాడుతున్నారయ్యా దేవకన్యలు. వాళ్ళ దురదృష్టం అనేది నివసించేవాడయ్యా. భయము లేనివాడు మంచి యవన వయసులో ఉన్నటువంటి వాడు మానవతిలోన అర్జునుడితో సమానమైనటువంటి వాడు రూపురేఖ లావణ్యం కలిగిన వాడు
ఆ అడవిలో ఆ రోజు ఆ వేటగాడు చేసిన సమయం అనేది వేటలు దొరకదాయే. మధ్యాహ్నం 1 గంట సమయం అవుతున్నా కూడా వేటలు అనేది దొరకలేదుగా. ఆ నలుగురు చూశారు వేటగాడు. ఇంతవరకు ఈ అడవిలో మనకు వేట దొరకకుండా ఉండే లేదు. మధ్యాహ్నం 1 గంట సమయం అవుతుందా ఇంతవరకు మనకు వేట దొరకలేదు. నేను తప్పిక ఆకలి అంతకదా బండు కొడుకుతూ కడుపు ఎరుపు చేసినారు చిక్కులు చూస్తూ ఉన్నారు. కానీ ఇష్టకామేశ్వరి దేవాలయ శిఖరములు దండకారణ్యమే అడవనుకున్నామే కానీ ఇందులో ఒక దేవాలయం ఉన్నదని ఇంత మనకు తెలవదు. ఆ దేవాలయం కాడికి వెళితే మొట్టమొదటి నీరాహారం తీసుకున్న తర్వాత వేటలు చూద్దామని ఎక్కడికి వస్తున్నాడు వేటగాడు కోనేటి వద్దకు వస్తున్నాడా. అయ్యో ఇక్కడ ఎవడో దుర్మార్గుడు వేటగాడు ప్రవేశిస్తున్నారు. ఒక గంట మన తయారుకో మన వ్రతము భంగమవే. మనము దేవలోకం వెళ్తుము వెళ్ళలేము. కట్టబడ్డామంటే భూలోకం నుంచి మరి దేవలోకం పోతుమో పోలేమో. కాబట్టి మన మనోవేహం కలిగిన వారు వీడి గంట మనం తగలకూడదని ఆ దేవతాంతలు చూడండియ్యా. ఆ పుష్పాలు చాటు తామరాగల చాటు దాగి ఉంది. వచ్చేటువంటి వేటగాడు చూస్తూ ఉన్నారయ్యా. మరి వేటగాడు ఆ ఒక్క కోనేటి గట్టును చేరి బాణం వలలు ఉలులంతా తీసిపెట్టి ఆ కోనేటిలో దిగి కాళ్ళు చేసి శుభ్రపరుచుకుని 1-2-3 దోషులు దగ్గరికి తీసుకుంటున్నాడు. ఆ కాశీ ఎండకు ఆ దేవహంసలు కదా అది ఆ వేటగాడు కంటికి ఎట్లా కనబడుతుందయ్యా చూసే సమయంలో. అది తొలగని మెరుగుతో రాయా ఆ వేటగాడు అంశాలు చూడమే రామసమయం లేకుండా మన మరణము చేపట్టి అందులో కోనేటిలో ఉండే దేవకాంత అయ్యో వీడు కనుక మనం కన్యలుగా తగలకూడదని అంశ పక్షులై మారిన వీడు పక్షులను కూడా వదిలేవాడు కాదు పాపాత్ముడుగా ఉన్నాడే.
అని ఆ స్వరూపమైన పక్షులు గడగడ గడగడ గడ ఉనికి దైవమా ఆ అంశపక్షులు ఇంకా కానీ వేట కానీ మనం ఆపమనుకో వీడి చేత మనం చిక్కుపడదాం. అందువల్ల వీడి ప్రయోజనం లేదే. కానీ అందులో ఒక దేవతాంతగా ఉండే ఒక పక్షి ఆడని అన్నయ్య ముత్యాలమ్మ గుడి ఉన్నాడా ట్యాంక్ నీళ్ళ ట్యాంక్ డ్యాన్స్ చేస్తున్నాడా మా అల్లు డ్యాన్స్ చేస్తున్నాడు. సరే అమ్మలా తినేదా బాగున్నా నువ్వు బాగున్నావా? తిన్నావా? తిన్నా ఎందుకు రానా? పోయిన సంవత్సరం కూడా వచ్చిందా? పోయినసారి వచ్చినాయి కదా, వస్తా కానీ ఈరోజు ఈసారి కూడా రోజు వస్తా. 3 రోజులు ఈరోజు ఫస్ట్ రోజు, రేపు ఎల్లుండి ఆదివారం దాకా.